కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి ప్రభుత్వాన్ని లాక్కోవడానికి మధ్యప్రదేశ్లో ఇంతకుముందు ఏం చేసింది భారతీయ జనతా పార్టీ? కాంగ్రెస్ వాళ్ళని సింధియా బ్యాచ్ని ఇటు తీసుకొచ్చే జ్యోతిరాదిత్య సింధియా బ్యాచ్ని వాళ్ళందరితో రాజీనామాలు చేయించడం ద్వారా ప్రభుత్వాన్ని కూల్చి ఆ పైన అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో ఏం చేసింది? కాంగ్రెస్ జనతాదళ్ యునైటెడ్ అదే జనతాదళ్ సెక్యులర్ జేడీఎస్ నుంచి వచ్చిన వాళ్ళని అట్లాగే తీసుకుని వాళ్ళ చేత రాజీనామాలు చేయించి అప్పుడు జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ని కూల్చి ఆ తర్వాత తన అధికారంలోకి వచ్చాక వాళ్ళ చేతను మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక 5 ఓడిపోయినా 19 మంది గెలిచారు, అట్లొచ్చింది. ఇప్పుడు అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళని చీల్చడానికి ప్రయత్నిస్తోంది, కానీ కేంద్రంలో పట్టుంది కాబట్టి కుదరట్లేదు. దాన్ని కవర్ చేయడం కోసం అని చెప్పేసి ఒక కొత్త ఎత్తు వేస్తున్నారు. ఏంటి? కాంగ్రెస్ని చీల్చడానికి ప్రయత్నిస్తోంది బీజేపీ అన్నటువంటి ఆరోపణ చేస్తున్నారు. వాస్తవంగా అక్కడ చీల్చి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా అసాధ్యం, ఎందుకంటే చాలా గ్యాప్ ఉంది, దాదాపు 50-60 సీట్ల గ్యాప్ ఉంది. కాకపోతే ఆ ప్రచారం చేయడం ద్వారా బీజేపీ అడుగులని కంట్రోల్ చేయడం, పరోక్షంగా బీజేపీ వాళ్ళని యువతలకు లాగే ప్రయత్నం చేయడం ప్రారంభిస్తున్నారు.